సార్ 2026లో మనం ఎంతవరకు రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసే స్కోప్ ఉంది సార్? You started with a point blank question, సాయి గారు. సో ఓవరాల్గా సాయి గారు ఒకటి చూడాలి, మనం ఏంటంటే జస్ట్ ఒక బెంచ్ మార్కింగ్ అనే దానికి మన ఇన్వెస్ట్మెంట్ స్టైల్ని హుక్అప్ చేసాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక మ్యూచువల్ ఫండ్ మేనేజర్ అనుకోండి, ఏంటంటే బికాజ్ టు సేవ్ యువర్ జాబ్ ఆర్ టు అవుట్ పెర్ఫార్మ్ ఆర్ ఫిక్స్డ్ డిపాజిట్ కంటే ఆర్ మార్కెట్ బెంచ్ మార్కింగ్ అనేది ఎక్కువైపోయింది. సో నిఫ్టీ ఇంత రిటర్న్ ఇస్తే నేను ఇంత రిటర్న్ ఇచ్చాను, ఈ బెంచ్ మార్కింగ్ అనేది ఎక్కువగా పెరిగిపోయింది. బెంచ్ మార్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ కంపెనీ యొక్క పెర్ఫార్మెన్స్ మనం చూసే ఈ 365 డేస్కి లింక్ అయి ఉందా లేదా, మనం చూసినట్లయితే ఈ కంపెనీస్ యొక్క ప్రొసీజర్ ఆర్ మార్కెట్ టెండెన్సీ అనేది ఈ 365 డిగ్రీస్కి లింక్ అయిందో ఒకసారి చూసుకుంటే కనుక, సో లాస్ట్ ఇయర్ ఈజ్ ఎ ఇయర్ ఆఫ్ కన్సాలిడేషన్ అనమాట, విచ్ ఈస్ హెల్దీ ఫర్ ద మార్కెట్. నెక్స్ట్ ఇయర్ కనుక చూసినట్లయితే డెఫినెట్గా 26 ఒక కన్సాలిడేషన్ తర్వాత ఒక మంచి పాజిటివ్ ఇయర్గా ఉండడానికి అవకాశం ఉంది. దానికి ప్రధాన రీజన్ స్ట్రైట్ అవే చెప్పాలి అంటే ఎట్ ఎ బుల్లెట్ పాయింట్లో ఈ ఇయర్ మనం ఎర్నింగ్స్ రికవరీ అనేది కంపెనీస్లో చూడడానికి చాలా చక్కటి అవకాశం ఉంది. సో అది Q3 Q4 కానీ లేకపోతే Q1 Q2 కానీ నెక్స్ట్ వచ్చే ఇయర్స్లో కూడా మంచి ఎర్నింగ్స్ రికవరీ కంపెనీస్లో ఉండడానికి అవకాశం ఉంది. అది మార్కెట్స్ని నిలబెట్టి మంచి రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ సాయి, మీ క్వశ్చన్ని ఇంకా కొంచెం డీటెయిల్డ్గా వెళ్ళి చెప్తాను. లాస్ట్ 3 ఇయర్స్ మార్కెట్లో ఏంటంటే ఇట్ జస్ట్ లైక్ ఏ ఎలివేటర్ ఆర్ ఎస్కలేటర్. మీరు షాపింగ్ కాంప్లెక్స్లోకి వెళ్ళినప్పుడు ఎస్కలేటర్ మీద నిలబడితే పైకి తీసుకెళ్ళిపోతుంది, మన పెద్ద ఎఫర్ట్ ఏం అవసరం లేదు. బట్ ఇటువంటి సంవత్సరాలు ఏంటంటే ఇట్స్ లైక్ ఏ ట్రెజర్ హంట్. ఓకే, యూ నీడ్ టు టేక్ యువర్ ఎఫర్ట్ టు క్లైమ్ ద స్టేర్ కేస్ తీసుకుని క్లైమ్ చేయాలి, స్టెప్స్ తీసుకుని క్లైమ్ చేయాలి, ఎక్కడికి వెళ్ళాలో ఎత్తుక్కోవాలి. ఇటువంటి ఇయర్స్ కూడా ఉంటాయి. సో ఇటువంటి ఇయర్స్ని డిఫికల్ట్ ఇయర్స్ కింద అనకూడదు. నెక్స్ట్ ఏంటంటే ఇటువంటి ఇయర్స్ లోనే ఇన్వెస్టర్స్ చాలా వరకు వాళ్ళకి హోంవర్క్, నెక్స్ట్ వచ్చేసి మీరు ఇందాక అడిగినట్లుగా స్టాక్ రికమెండేషన్స్ కాదు, ఆ స్ట్రాటజీ అనేది నేర్చుకుంటూ అనేది ఇటువంటి ఇయర్స్లోనే డెఫినెట్గా ఇన్వెస్టర్స్కి ఉపయోగపడుతుంది సార్.